యెస్. ఇప్పుడు మీరు ఫైల్ ఉంది కదా పైన. ఫస్ట్ దీన్ని పెద్ద స్క్రీన్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. యాహ్! ఫైల్ ఎక్లిప్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి కింద. ఇక్కడ కింద టాస్క్ బార్‌లో క్రోమ్ ఉంది కదా! క్రోమ్ పక్కన. కింద టాస్క్ బార్ అంటే ఇవాళ నేను మీకు సిస్టమ్ బేసిక్స్ నేర్పిస్తా. కిందకి బాగా కిందకొచ్చేసి టాస్క్ బార్ విండోస్ బటన్ ఉందా? యాహ్! హ్మ్. దానిలో అహా! కింద విండోస్ బటన్‌లో క్రోమ్ ఐకాన్ ఉంది కదా! ఇప్పుడు మీ వాట్సాప్ ఐకాన్ ఉందా? వాట్సాప్ ఐకాన్ పక్కన హ్మ్. క్రోమ్ పక్కన ఇంకోటుందా? అది క్లిక్ చేయండి. యాహ్! ఓకే. ఫైల్ ఇది క్లిక్ చేయనా? ఫైల్ మీద క్లిక్ చేయండి. న్యూ స అది అలానే ఎళ్ళాలి. జస్ట్ ఒక క్లిక్ చేస్తే మీకది ఉంటది. క్లిక్ చేయాలి దాన్ని. ఫైల్ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మావెన్ హ్మ్. ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి పైన. దేవుడా! అదే లైన్‌లో ఎళ్ళాలి. ఫైల్, న్యూ అలా స్లోగా రండి. అదొక క్లిక్ చేస్తే మీరు అలా ఎళ్ళాల్సిన అవసరం ఉండదు. ఉండిపోయిద్ది మావెన్ ప్రాజెక్ట్. చేశానా? క్లిక్ చేయండి దాని మీద. నెక్స్ట్ ఆల్ క్యాటలాగ్స్ అని ఒక డ్రాప్ డౌన్ కనిపిస్తుందా మీకు పైన? పైన క్యాటలాగ్ ఆల్ క్యాటలాగ్స్ యాహ్! అది క్లిక్ చేయండి. దాన్ని ఇంటర్నల్‌గా మార్చండి. యాహ్! ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి. అక్కడ గ్రూప్ ఐడీ ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. లైక్ జావా ప్రాక్టీస్ అనో ఏదో ఒకటి క్లిక్ చేసి జావా ప్రాక్టీస్. స్పేస్ ఇవ్వకూడదు. ఆర్టిఫాక్ట్ ఐడీలో కూడా సేమ్ అదే నేమ్ ఇచ్చేయండి. ఫినిష్ కొట్టండి. మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చిన్న బొమ్మ కనిపిస్తుందా? లెఫ్ట్ సైడ్ ఒక కాలమ్‌లా ఉంది కదా మీకు. స్టార్టింగ్‌లో వెల్కమ్ అనే వర్డ్ పక్కన చిన్న ఐకాన్స్ ఉన్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్ ఏది మీ మౌస్ కనిపించట్లే. అక్కడ మౌస్ ఇలా అనండి మీరు. యాహ్! పైకి వెళ్ళిపోండి ఇప్పుడు. యాహ్! అక్కడే ఆ వెల్కమ్‌కి పక్కన 2 ఐకాన్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్. యాహ్! దాని కింద ఇంకో ఐకాన్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. ఇంకోసారి క్లిక్ చేయండి. డబుల్ ఓకే. అది యాహ్! ఇప్పుడు మీకు అక్కడ జావా ప్రాక్టీస్ అని కనిపిస్తుందా? హ్మ్. మీరిచ్చిన నేమ్. హ్మ్. దాన్ని ఎక్స్పాండ్ చేయండి. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా అయిందిలే. ఇప్పుడు నేను కొన్ని స్టెప్స్ ఇప్పుడు మీరు సిస్టమ్ షేర్ ఆఫ్ చేయండి. నేను మళ్ళీ అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసాం ఏంటి నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఎలా చేయాలనేది నా ఆప్షన్ సిస్టమ్‌లోని. స్టాప్ షేరింగ్ కొట్టండి. సో, మీరు దానికి తగినట్టు ఇంకొన్ని స్టెప్స్ చేయాలి యాక్చువల్‌గా. బట్ నేను నా సిస్టమ్‌లో ఫాస్ట్ చూపిస్తా. మీరు రికార్డింగ్ చూసి తర్వాత ఆ సిస్టమ్ సెట్టింగ్స్ సెట్ చేసుకోండి. నా స్క్రీన్ కనిపిస్తుందక్క? లేదురా ఒక్కసారి వస్తున్నాను. అన్నీ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నా. ఓకే. ఇవాళ మనం జస్ట్ హెలో వరల్డ్ ప్రింట్ చేయడం మాత్రమే నేర్చుకుందాం. సో, ఏ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామింగ్‌లో డిస్కనెక్ట్ అయిపోయింది. క్రోమ్ కొట్టేసినట్టున్నారు.
క్రోమ్ గూడా క్లోజ్ చేస్తారక్క మీరు? ఆ! అవునురా. నువ్వు ఎక్కువ నా స్ నా స్క్రీన్ కనిపిస్తుందక్క. సరే. హలో. కనిపిస్తుందిరా. యాహ్! ఓకే. సో, మనం ఫస్ట్ మీకు కొన్ని టర్మ్స్ నేర్పిస్తాను. సో, ల్యాప్‌టాప్‌లో ల్యాప్‌టాప్‌లో మీ ల్యాప్‌టాప్‌లో సో, ఇక్కడ ఐకాన్స్ డిఫరెంట్ షేప్‌లో ఉండొచ్చు. సో, మ్యాక్‌లో అయితే దీన్ని డాక్ అంటాం. బట్ మన విండోస్ ల్యాప్‌టాప్‌లో ఈ కింద కనిపించే దీన్ని వి కాల్ ఇట్ యాస్ టాస్క్ బార్. ఓకే. యాహ్! లాస్ట్ డౌన్ అది లాస్ట్‌కుండేది టాస్క్ బార్ కదా! టాస్క్ బార్. యాహ్! సో, ఆ విండోస్ ఐకాన్ మీద కనుక మీరు మీ దానిలో క్లిక్ చేస్తే, మీకు మన సిస్టమ్‌లో ఉండే అప్లికేషన్స్ ఏవైతే మనం ఇన్‌స్టాల్ చేసుకున్నామో అవి కనిపిస్తాయి అందులోనే. ఆ సెర్చ్ ఐకాన్ కింద మీది ఇందాక చూసినప్పుడు మీకు సెర్చ్ ఐకాన్ ఒకటుంది కదా! హ్మ్. సో, హ్మ్. సెర్చ్‌లో మీరు అప్లికేషన్స్‌తో పాటు మన నార్మల్‌గా బింగ్ సెర్చ్ లైక్ ఇదంతా తయారు చేసేది హ్మ్. మైక్రోసాఫ్ట్ వర్డ్ కదా! సో, మామూలుగా మనకి మన సిస్టమ్‌లో లేనిది ఏదైనా వర్డ్ ఇస్తే అక్కడ బ్రౌజర్‌లో సెర్చ్ చేసినట్టు సెర్చ్ చేయడానికి ట్రై చేస్తదది. ఆ సెర్చ్ ఐకాన్. ఈ పైన ఓకే. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు, ఏదైనా ఒక హ్మ్. వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు, దీన్ని మనం అడ్రెస్ బార్ అని అంటాం. హ్మ్. మనం ఏదైనా ఒకటి ఈ అడ్రెస్ బార్స్‌ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి. లైక్ మళ్ళీ మళ్ళీ విజిట్ హ్మ్. చేద్దాం అనుకున్నాం. దాన్ని మనం బుక్ హ్మ్. మార్క్స్ అంటాం. సో, బుక్ ఆ! బుక్ మార్క్‌ల మార్క్స్ స్ట గూగుల్‌లో యాహ్! చేసుకుంటాం గదా! సో, ఇక్కడ మనం స్టార్ బటన్. స్టార్ హ్మ్. కొడితే మనకు బుక్ మార్క్‌లో హ్మ్. స్టోర్ అయిపోద్దనమాట. సో, ఎవ్రీ టైమ్ నాకిది ఓపెన్ చేసుకోవాలి ఈ లింక్ అనుకుంటే నేను దీన్ని సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇక్కడ హ్మ్. బుక్ మార్క్ బార్ కనిపిస్తుంది. దీన్ని బుక్ మార్క్ బార్ అంటామనమాట. హ్మ్. ఓకే. సో, ఇవి కొన్ని బేసిక్స్. దీంతో పాటు ఇందాక మీరు అడ్రెస్ కాపీ చేసాం. లైక్ పాత్ హ్మ్. కాపీ చేసాం కదా! హ్మ్. సో, అది అడ్రెస్ బార్ అనమాట ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో. హ్మ్. హ్మ్. ఓకే. ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అంటే తెలుసు కదా! కిందున్న యెల్లో ఐకాన్. యెస్. హ్మ్. యెల్లో ఐకాన్ ఫైల్స్ యాహ్! అన్ని మనం యాహ్! ఫైల్స్ హ్మ్. ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఫైల్ ఎక్స్‌ప్లోరర్. ఓకే. సో, ఇప్పుడు ఇందాటి వరకు ఒక అప్లికేషన్ ఓపెన్ చేసాం కదా! కమాండ్ ప్రాంప్ట్. సో, హ్మ్. మనం ఏవైతే మౌస్‌తో చేస్తున్నామో యాక్షన్స్ వాటిని హ్మ్. మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా చేయొచ్చు. సో, ఇదివరకు కాలంలో కమాండ్ ప్రాంప్ట్స్ ఎక్కువ వాడేవాళ్ళు. నౌ వి ఆర్ హావింగ్ గుడ్ యూఐ ఎవ్రీథింగ్. సో, మనం డైరెక్ట్‌గా అలా చూసుకుంటున్నాం అనమాట. సో, కొన్ని కమాండ్స్ ఆహ్, నెక్స్ట్ మీరు ఇప్పుడు మన విండోస్ ల్యాప్‌టాప్ కదా! అదే మనం లైనక్స్ హ్మ్. ఎన్విరాన్మెంట్‌లో వాడుతున్నాం అనుకోండి. యూనిక్స్ సిస్టమ్ అనుకోండి మనది. విండోసో, మ్యాకో హ్మ్. కాకుండా. అప్పుడు వాళ్ళకి హ్మ్. కమాండ్సే ఎక్కువుంటాయన్నమాట. అన్ని హుహుహుహు. కమాండ్స్‌తో చేస్తారు. సో, ఇందాక మీరిచ్చిన నేర్చుకున్న కమాండ్ ఏంటి వాళ్ళ హైఫన్ వర్షన్. సో, హైఫన్ వర్షన్ హ్మ్. ఈస్ ద కమాండ్ విచ్ విల్ గివ్ యూ ద వర్షన్ విచ్ ఈస్ ఇన్‌స్టాల్డ్. సో, మన ఏ సాఫ్ట్‌వేర్ యొక్క వర్షన్ కావాలనుకుంటున్నామో ఆ సాఫ్ట్‌వేర్ నేమ్ ఇచ్చి వర్షన్ పేరు ఇవ్వాలి. సో, జావా హైఫన్ వర్షన్ గివ్స్ జావా వర్షన్. మావెన్ కావాలి అంటే ఎంవీఎన్ నావెల్. స్పేస్ హైఫన్ వర్షన్ కొడితే వచ్చేస్తది. ఓకేనా? హ్మ్. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు మనం జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బై డెఫినిషన్ ఏంటి అది? ఒక సెట్ ఆఫ్ లాజిక్, ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఇస్తే, ఇచ్చిన దాన్ని రన్ చేసి మనకొక ఔట్‌పుట్‌ని ఇస్తదనమాట. లైక్ ఎ హ్మ్. కాలిక్యులేటర్. ఇప్పుడు కాలిక్యులేటర్‌లో మీరు 2+2 కొడితే మీకు 4 అనేది ఔట్‌పుట్‌లో వస్తుంది. దానికొక లాజిక్ హ్మ్. ఉంది కదా! సో, లాజిక్ ఆల్రెడీ రాసేసుంది. మనం చేసే పనేంటి? జస్ట్ ఎడిషన్ క్లిక్ జేస్తున్నాం. అది యాడ్ అవుతుంది. కానీ అది ఎలా యాడ్ అవుతుంది బ్యాక్ ఎండ్‌లో మనకు తెలీదు. మనం ఇప్పుడేం చేయబోతున్నాం? ఆ లాజిక్ నేర్చుకోబోతున్నాం. హౌ టు రైట్ ఓకే. దట్ లాజిక్ అనేది మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నేర్చుకుంటున్నాం. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇఫ్ యూ నో ద లాజిక్ ఎలా రాయాలి అనేది. సో, జావా నేర్చుకుంటే పైథాన్ గూడా ఈజీగానే అనిపిస్తది. సి షార్ప్ కూడా ఈజీగానే అనిపిస్తది. జస్ట్ సింటాక్స్ డిఫరెన్స్ ఉండిద్ది కానీ లాజిక్ అనేది సేమ్. హుహు. అయితే ఇప్పుడు ఈ జావా అనేది ఒక సాఫ్ట్‌వేర్ కదా! సో, ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి కాబట్టి మన సిస్టమ్‌లో, మనం జావా సాఫ్ట్‌వేర్‌ని మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసాం ఇందాకటి వరకుని. అయితే అవును. జావా రన్ చేయడానికి అండ్ బిల్డ్ చేయడానికి మావెన్ అనేది ఒక టూల్ విచ్ విల్ హెల్ప్ జావా టు మెయింటైన్ ఆల్ దిస్ కోడ్ అండ్ వెర్షన్స్ అన్నీ ఇప్పుడు వెర్షన్స్ మారిపోతా ఉంటాయి కదా! ఎవ్రీడే అప్డేట్స్ జరుగుతా ఉంటాయి. సో, ఆ అప్డేట్స్ అన్నిటిని మనం మేనేజ్ చేసుకోవడానికి, కొత్త కొత్త సాఫ్ట్‌వేర్స్ ఇంకా జావాతో కలుపుకోవడానికి హెల్ప్ చేసేది మావెన్.
అది కూడా మనం ఇన్స్టాల్ చేస్తాం మీ సిస్టంలో. మరి ఎక్లిప్స్? ఎక్లిప్స్ ఇస్ ద ఐడిఈ. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇదివరకు జావా రాయడానికి మామూలుగా ఇలాంటి ఎక్లిప్స్ ఇవేమి ఇప్పుడు కూడా మనం జావా ఇవేం లేకుండా కూడా రాయొచ్చు. జస్ట్ మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి కోడ్ రాసేసి సేవ్ చేసేటప్పుడు ఆల్ ఫైల్స్ బెట్ డాట్ జావా సేవ్ చేసైనా మనం రన్ చేయొచ్చు. కానీ అలా రన్ చేసినప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఇందాక చూపించాను కదా, సో అందులో కమాండ్స్ ఇచ్చి రన్ చేయాలన్నమాట. సో అది చాలా హెక్టిక్ ప్రాసెస్ కదా. సో మనకి మిస్టేక్ అనేది మనం ఏమైనా కోడ్లో ఏమైనా మిస్టేక్ రాసినా కూడా మనం ఫైల్ సేవ్ చేసి దాని కమాండ్ ప్రాంప్ట్లో కమాండ్ ఇచ్చి కంపైల్ చేసి రన్ చేస్తే కానీ మనకు కనిపించదు మనం ఏం మిస్టేక్ చేసామనేది. సో కొంచెం హెల్ప్ చేయడానికి మనకి వైల్ కోడింగ్ మనకి ఈజీగా ఉండడం కోసం మనం రాసేటప్పుడే మనకి ఎర్రర్స్ ఏం రాస్తున్నాము, ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాము అని తెలియడం కోసం ఈ ఎక్లిప్స్ అనే ఒక ఐడి ఉంది. ఇది ఒక్కటే కాదు మార్కెట్లో ఉన్నది. ఎక్లిప్స్తో పాటు ఇంటెలిజే ఐడియా, విజువల్ స్టూడియో కోడ్, ఇంకా జెట్ బ్రెయిన్స్, ఇలా చాలా ఉన్నాయి. బట్ విజువల్ స్టూడియో కోడ్ ఇస్ మెయిన్లీ సి షార్ప్ అండ్ జావా స్క్రిప్ట్ అలాంటి వాటిలో వాళ్ళు ఎక్కువ విజువల్ స్టూడియో ప్రిఫర్ చేస్తారు. బట్ ఫర్ జావా వి ప్రిఫర్ ఎక్లిప్స్ ఆర్ స్ప్రింగ్ టూల్స్ అనమాట. ఈ రెండు ఇంటెలిజే కూడా వాడుకోవచ్చు, బట్ ఇంటెలిజేకి మనం డబ్బులు కట్టాలి. ఎక్లిప్స్ అనేది ఫ్రీ. ఇవన్నీ చేసేది ఒకటే పని, మనం రాసేటప్పుడు మనకైనా మిస్టేక్స్ రాస్తుంటే హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్యారలల్గా అన్నీ ఒకటే ప్లేస్లో చూసుకోవచ్చు, కోడ్ అక్కడే రన్ చేసేసుకోవచ్చు. మనం మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఏం కమాండ్స్ చేయక్కర్లేదు. సో ఎక్లిప్స్ ఇందాక మీరు చూసారు ఓపెన్ చేసినప్పుడు నేను జస్ట్ కొన్ని స్టెప్స్ చెప్పాను, మీరు ఫాలో అయిపోయి వెళ్ళిపోయారు. కానీ ఎక్లిప్స్లో మనం ఇప్పుడు ఏంటి, మనం ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్లో కానీ సిస్టంలో కానీ ఏదైనా ఫొటోస్ క్రియేట్ చేసుకుంటే మీరు ఒక ఫోల్డర్లో ఎలా స్టోర్ చేసుకుంటారు, అలానే మనం రాసుకునే కోడ్ అంతా కూడా ఒక ప్రాజెక్ట్లో సేవ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందాక మీతో నేను క్రియేట్ చేయించింది ఒక మావెన్ ప్రాజెక్ట్. సో మామూలు జావా ప్రాజెక్ట్ ఉండిద్ది, మావెన్ ప్రాజెక్ట్ ఉండిద్ది. బట్ మావెన్ ప్రాజెక్ట్ వల్ల యూజ్ ఏంటంటే ఏదైనా కొత్త వర్జన్స్ వచ్చినప్పుడు ఎక్కువ చేంజెస్ చేయక్కర్లేదన్నమాట. అదేంటి అనేది మీకు కొన్ని రోజులు అయిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు వై వీఆర్ గోయింగ్ ఫర్ మావెన్ అనేది. బట్ ఫర్ నౌ జస్ట్ మావెన్ ప్రాజెక్ట్ ఇందాక మీరు ఎలా క్రియేట్ చేశారో నేను జస్ట్ దీనిలో స్టెప్స్ చెప్తున్నాను అంతే. సో ఫైల్లోకి వెళ్ళారు, న్యూలోకి వెళ్ళారు, ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశారు. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశారు. ఒకవేళ మీకు ఇక్కడ డైరెక్ట్గానే ఫైల్ న్యూ ఇక్కడే మీకు మావెన్ ప్రాజెక్ట్ కనిపించింది అనుకోండి, సెలెక్ట్ చేసేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ డైరెక్ట్గా లేదు, కనిపించట్లేదు కదా, సో అందుకని నేను ఫైల్ న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాను. ప్రాజెక్ట్లోకి వెళ్ళి మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేసి అగైన్ నెక్స్ట్ This is a reminder. ఒకసారి Take tablets. Alexa, Alexa, stop. and eye cream. అలెక్సా స్టాప్. ఇక్కడ మనం ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోవాలి, ప్రాజెక్ట్ ఫోల్డర్ పేరు లాగా అనమాట. సో నేను జస్ట్ మీ పేరుతో ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను రాసేటప్పుడు మీకు స్పేసెస్ అలౌ చేయదు అని చెప్పాను ఇందాక. సో స్పేసెస్ అలౌ చేయనప్పుడు మనం ఒకవేళ అన్ని స్మాల్ లెటర్స్ ఇందాక మీరు ఇచ్చినట్టు ఇలా స్మాల్ లెటర్స్ ఇచ్చేస్తే ఇది ఎక్కడ డిఫరెన్షియేట్ చేయాలి ఈ వర్డ్ అనేది నాకు తెలియదు. నాకు తెలుసు కాబట్టి మీ నేమ్ ఐఎమ్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ రాణి అండ్ అక్క అండ్ ఐఎమ్ ఏబుల్ టు టెల్. కానీ మామూలుగా అయితే మనకు తెలియదు కదా ఏదైనా మనకు తెలియని వర్డ్స్. సో జావాలో స్పేసెస్ అలౌ చేయదు మ్యాక్సిమమ్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్. నాట్ మ్యాక్సిమం, ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ జావా డజంట్ అలౌ స్పేసెస్ అనమాట. సో జావాలో చేయలేదు, మళ్ళీ అందులో కూడా చేయలేదు. ఏమంటారు, డేటా ఇందులో లైక్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్ ఇట్ డోంట్ అలౌ స్పేసెస్ అనమాట. ఇట్ డోంట్ అలౌ స్పేసెస్. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఫర్ మోర్ రీడబిలిటీ మనం చదవడానికి ఇంకొంచెం ఈజీగా ఉండడం కోసం వి ఫాలో క్యామెల్ కేసింగ్ అనమాట. సో క్యామెల్ కేసింగ్లో 2 టైప్స్. ఒకటి ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండి నెక్స్ట్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టుకోవచ్చు, లేదా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టి నెక్స్ట్ వర్డ్స్లో వచ్చే ఫస్ట్ లెటర్స్ కూడా క్యాపిటల్ పెట్టుకోవచ్చు. సో ఏది ఎప్పుడు వాడాలి అంటే ప్రాజెక్ట్ నేమ్స్ బై ఇన్ జనరల్గా ఫస్ట్ లెటర్ స్మాల్తోనే స్టార్ట్ చేస్తాం మనము. సెకండ్ వర్డ్లో వచ్చే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెడతాము. సో రెండిట్లో అలానే ఇట్సాను, ఫినిష్ కొట్టాను.
సో ఇది ఫినిష్ కొట్టగానే మనకి ఇక్కడ మావెన్ ప్రాజెక్ట్ అనేది తయారవుతుంది. ఇక్కడ మనకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇందా మీకు ఒకటి క్రియేట్ అయిపోయింది అక్కడ. ఈ లెఫ్ట్ సైడ్ ఒక ఐకాన్ క్లిక్ చేయమన్నాను. క్లిక్ చేస్తే మీకు కనిపించింది కదా. మీరు జస్ట్ అది మీకు ఇలా హాఫ్ లాగా ఓపెన్ అయింది. మీరు దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ దాన్ని ఇలా డ్రాగ్ చేసి ఇలా పక్కన పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఇంకెప్పుడు. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన వెంటనే మీకు ఇలాగ దాన్ని ఎక్స్పాండ్ చేస్తే తర్వాత మీరు వీడియో చూస్తున్నప్పుడు మీరు క్రియేట్ చేసింది ఇందాక చూసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూస్తే మీకు ఇక్కడ బై డిఫాల్ట్ 2 ఫోల్డర్లు కనిపిస్తాయి. ఒకటి మెయిన్ ఫోల్డర్, ఇంకోటి టెస్ట్ ఫోల్డర్. మెయిన్ ఫోల్డర్ ఏంటి అనేసి అంటే జనరల్గా డెవలపర్స్ చేసే టెస్టింగ్ పేరు ఏమంటారు చెప్పండి? వైట్ బాక్స్ టెస్టింగ్. అది ఏ టైప్? లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్లో దాన్ని ఏమంటాం? లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, ఫస్ట్ సిస్టమ్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్. సో యూనిట్ టెస్టింగ్ చేయడానికి డెవలపర్స్ కోడ్ రాసుకుంటారు అని చెప్పాను కదా. సో జనరల్గా ఇది మనం టెస్టర్స్ వాడుతున్నాం కాబట్టి మనం ఇది మొత్తం టెస్టింగ్ పర్పస్కే వాడతాం ఈ 2 ఫోల్డర్స్. బట్ డెవలపర్స్ అనుకోండి, వాళ్ళ కోడ్ అంతా కూడా ఈ మెయిన్ ఫోల్డర్లో పెట్టుకుంటారు. ప్రాజెక్ట్లోనే ఇంకో మెయిన్ ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఈ ఫోల్డర్లో పెట్టుకుంటారు. టెస్ట్ కేసెస్ అన్నీ, టెస్టింగ్కి సంబంధించిన లాజిక్స్ అన్నీ ఏమో ఈ టెస్ట్ ఫోల్డర్లో క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ బై డిఫాల్ట్ కొన్ని ప్యాకేజెస్ క్రియేట్ అయిపోయినాయి, అవి మనకు అక్కర్లేదు. సో జస్ట్ రైట్ క్లిక్ చేసి డిలీట్ కొట్టేయండి. సో ప్యాకేజ్ అంటే ఏంటో చెప్తాను. ఈ బ్రౌన్ కలర్లో ఉన్నాయి, జస్ట్ డిలీట్ కొట్టేయండి. డిలీట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ ఇక్కడ 1.5 వర్షన్ కనిపిస్తుంది. సో జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా యొక్క కోడ్ని రన్ చేయడానికి మన దగ్గర ఉన్న వర్షన్, ఒక లైబ్రరీ. సో ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేస్తే జావాలో ఉన్న లాజిక్స్ మొత్తం అన్నిటినీ ఒక లైక్ ఇప్పుడు మనం ఒక స్టోరేజ్ బాక్స్ లాగా అనుకోండి. దీన్ని మనం జార్స్ అంటాం అనమాట. చూడ్డానికి కూడా ఇక్కడ మీరు జార్ సింబల్స్లా ఉన్నాయి చూడండి ఇవన్నీ. సో వీటన్నిటిని జార్స్ అంటాం. జార్స్, ఈచ్ జార్ ఈజ్ రిలేటెడ్ టు అ స్పెసిఫిక్ జావా కాన్సెప్ట్. సో ఈ జావా వర్షన్ అనేది యాక్చువల్గా ఇందాక మీరు మీ సిస్టంలో డౌన్లోడ్ చేసింది జావా 21 వర్షన్ కదా. కానీ ఇక్కడ మనకి ఎంత కనిపిస్తుంది? 1.5 కనిపిస్తుంది ఇనిషియల్గా. జావాలో ఒక రివల్యూషన్ అనేది జావా 8 వర్షన్ తర్వాత జరిగింది. సో జావా 8 వర్షన్ నుండి జావా అనేది బాగా స్టేబుల్ అయ్యి బాగా ఫేమస్ అయిందనమాట. అంతకుముందు వరకు దానిలో కొన్ని క్యాపబిలిటీస్ అనేవి తక్కువ ఉన్నాయి. సో మనం 1.5 వాడలేం. అబవ్ 1.8 ఏది ఉన్నా పర్లేదు. సో ఇప్పుడు ఈ వర్షన్ని మార్చుకోవడానికి మనం ఏం చేయాలంటే ఈ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి బిల్డ్ పాత్ అని ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేసి కాన్ఫిగర్ బిల్డ్ పాత్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఆ లైబ్రరీ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి జస్ట్ రిమూవ్ కొట్టాలి. నెక్స్ట్ యాడ్ లైబ్రరీ కొట్టాలి. యాడ్ లైబ్రరీ కొట్టి జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ లైబ్రరీ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫినిష్ కొట్టిన తర్వాత అప్లై క్లిక్ చేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ జావా కంపైలర్ కనిపిస్తుంది. సో ఇక్కడ కంపైలర్ వర్షన్ కూడా మనం మార్చుకోవాలి. సో దీన్ని మనం 1.8 అయినా అండ్ అబోవ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అది అప్లై కొట్టి ఎస్ కొట్టాలి. కొడితే ఇప్పుడు మనకి సిస్టమ్ అనేది సెట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నాకు 17th వర్షన్ నా సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉంది, అందుకని 17 ఉంది. మీరు 21 చేస్తారు కదా, 21 వస్తే 21 రాకపోయినా నార్మల్ జేఆర్ఈ అని వచ్చినా చాలు. జస్ట్ మన కంపైలర్ వర్షన్ అనేది 1.5 కన్నా తక్కువ లేకుండా ఉంటే సరిపోతుంది. అదే 1.8 కన్నా తక్కువ లేకుండా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు నా వీఆర్ అబౌట్ టు స్టార్ట్ అవర్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్. సో ఇప్పటి వరకు మనం చేసింది జస్ట్ సెటప్ మాత్రమే. ఇవాళ జస్ట్ హెలో వరల్డ్ మాత్రమే ఎలా ప్రింట్ చేయాలో నేర్పిస్తాను. వెరీ సింపుల్, వెరీ సింపుల్. మీరు జస్ట్ ఇక్కడ మనకి మెయిన్ ఫోల్డర్ ఉంది కదా, ఈ మెయిన్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి మనం న్యూ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలి ఫస్ట్. సో వాట్ ఈజ్ ఎ ప్యాకేజ్? సో ప్రాజెక్ట్ అంటే ఎక్కడైతే మనం కోడ్ స్టోర్ చేసుకుంటున్నామో అది ప్రాజెక్ట్ అని చెప్పాను. బట్ ప్రాజెక్ట్ లోపల మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి, మెయిన్ అండ్ టెస్ట్, టు డివైడ్ బిట్వీన్ లాజిక్ అండ్ ద టెస్టింగ్.
అందులో కూడా మెయిన్ ఫోల్డర్లో కూడా నేను మళ్ళీ ఇంకో ప్యాకేజ్ ఎందుకు క్రియేట్ చేయాలి అనేసి అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ని ఒక దగ్గర పెట్టుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఆ, వంటగదిలో మనం జనరల్గా ఏం చేస్తాం, ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఐటమ్స్ అన్నిటినీ లైక్ వాట్ ఎవర్ తాలింపు అయినాయి వేసే మనకి ఎదురుగా పెట్టుకుంటాం. మనం రేర్గా యూజ్ చేసే వేరే చోట పెట్టుకుంటాం, వేరే అల్మర్లో పెట్టుకుంటాం. వీ విల్ సెగ్రిగేట్ ద థింగ్స్ ఇన్ ద కబోర్డ్ కదా. సో జస్ట్ ఇమాజిన్ దట్ ద ప్యాకేజ్ ఇస్ లైక్ ఏ కబోర్డ్. సో ఆ కబోర్డ్లో మన ప్రతి దానిలో ఏదైతే సిమిలర్ థింగ్స్ ఉన్నాయో అవి మాత్రమే ఆ కబోర్డ్లోకి వెళ్తాయి. సో ఇవాళ నేను మీకు జావా బేసిక్స్ నేర్పిస్తున్నాను కాబట్టి యూజబుల్ థింగ్స్‌ని మనం గ్రేడ్ చేసేసి కీప్ దెమ్ ఇన్ ఎ గ్రూప్. గ్రూప్ చేయడం అంతే అనమాట. సో ఇప్పుడు ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ గ్రూపింగ్ ఆఫ్ ద ఐటమ్స్. హ్మ్. సో ప్యాకేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన నేమ్ ఇవ్వాలి కదా. సో నేమ్కి ఒక హ్మ్. జావా నేర్చుకోవడానికి ఏంటంటే యూ హ్యావ్ టు జస్ట్ సింప్లీ ఫాలో ద సింటాక్స్ రూల్స్ అనమాట. సో ప్యాకేజ్ నేమ్ని మనం అయితే నార్మల్ నేమ్ అయినా ఇచ్చేయచ్చు. బట్ ద స్టాండర్డ్ వే ఏంటంటే కామ్ అని ఇచ్చి కామ్ ఇస్ కంపెనీ, ఆ కంపెనీ పేరు డాట్, అది దేనికి రిలేటెడ్ ఏమని గ్రూప్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు జావా బేసిక్స్ నేర్పిస్తున్నాను కాబట్టి జావా బేసిక్స్. సో కామ్ డాట్ రాణి డాట్ జావా బేసిక్స్, దట్ మీన్స్ దిస్ ఇస్ అ కంపెనీ ఆఫ్ రాణి విచ్ ఇస్ హ్యావింగ్ ద ప్యాకేజ్ నేమ్ ఎస్ జావా బేసిక్స్. సో అందులో ఉండే కాన్సెప్ట్స్ అన్ని జావా బేసిక్స్ సంబంధించినవి ఉంటాయి అనమాట. సో ఇఫ్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్, మీకు ఇక్కడ ఒక వైట్ కలర్ది ఒక ప్యాకేజ్ క్రియేట్ అయింది. సో వైట్ అది ఎంటీగా ఉంది, దానిలో ఏం లేదు కాబట్టి అది వైట్ కలర్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ, ఈసారి మనం క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. సో క్లాస్, వాట్ ఈజ్ ఎ క్లాస్? సో క్లాస్ గ్రూప్. కాదు, ప్యాకేజ్ ఇస్ ఎ గ్రూప్. సో క్లాస్ ఈజ్ ఓకే. లైక్ అ కంటైనర్, ఒక బాక్స్ లాగా అనుకోండి. ఇప్పుడు మన జావాలో ఎప్పుడు ఏది రాసినా కూడా విత్ ఇన్ ద క్లాస్ లోపలే రాయాలి, ఆ క్లాస్ ఫైల్ లోపల మాత్రమే మనం రాయాలన్నమాట. సో క్లాస్కి సింటాక్స్ ఏంటంటే పేరు ఇచ్చేటప్పుడు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఇందాకటి వరకు మీరు చూస్తే నేను అన్ని స్మాల్లో ఇచ్చాను. ఇక్కడ కూడా జావా తర్వాత బేసిక్స్ అనేది సెకండ్ వర్డ్, సో అప్పుడు నేను దానికి క్యాపిటల్ లెటర్ పెట్టాను. దీనికి కూడా అంతే, సెకండ్ వర్డ్ వచ్చే ఫస్ట్ లెటర్కి క్యాపిటల్ పెట్టాను, ఫస్ట్ మాత్రం స్మాల్ కేసులోనే ఉంచాను. బట్ ఇప్పుడు నేను జావా క్లాస్ నేమ్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఏదైనా కోడ్లో ఒకటి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ ఆర్ దట్ ఇట్ ఈస్ ఎ క్లాస్. సో నేను జస్ట్ డెమో అని ఒక క్లాస్ పేరు ఇచ్చాను. ఇవాళకి మీరు జస్ట్ ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇలా ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉందా, చెక్ బాక్స్ కొట్టేసి ఫినిష్ కొట్టేయండి. కొట్టేస్తే అది ఎందుకు ఏంటి ఈచ్ ఇండివిజువల్ టర్మ్స్ నెక్స్ట్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు మనం క్రియేట్ చేయగానే ఇలా సమ్ కోడ్ ఆల్రెడీ రాసేసి వచ్చింది. సో ఫస్ట్ అది ఏంటో తెలుసుకుందాం. సో మన ఒక డెమో అనే పేరు ఇచ్చి నేను ఫినిష్ కొట్టగానే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ చెక్ చేసి ఫినిష్ కొట్టగానే నాకు ఈ ప్యాకేజ్ లోపల క్లాస్ క్రియేట్ అయింది కాల్డ్ ఎస్ డెమో డాట్ జావా. దట్ మీన్స్ జావా ఫైల్స్ ఎండ్ విత్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డాట్ జావా. మామూలుగా పీడిఎఫ్ అనుకోండి డాట్ పీడిఎఫ్ అవుతుంది కదా, ఫొటోస్ అయితే డాట్ జేపీజీ డాట్ పిఎన్జీ ఎలాగో. ఫర్ ద జావా క్లాస్ ద ఎక్స్టెన్షన్ ఇస్ డాట్ జావా. సో ఈ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా ఈ ఎక్లిప్స్ సేవ్ చేస్తుంది అనమాట, బికాజ్ ఇట్ ఈస్ ద క్లాస్, దాన్ని డాట్ జావా యాడ్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఈ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ప్యాకేజ్ అనే కీవర్డ్ ఇచ్చారు. ఇప్పుడు మనకి సర్నేమ్ ఎంత ఇంపార్టెంటో జావా క్లాసెస్కి వాటి యొక్క ప్యాకేజ్ అంత ఇంపార్టెంట్. సో అది ఎవరికి చెందుతాయి అనేది మనం ఫస్ట్ చెప్పాలన్నమాట. సో ప్యాకేజ్ స్పేస్ ఈ ప్యాకేజ్ పేరు, ఈ పర్టికులర్ క్లాస్ అనేది ఏ ప్యాకేజ్లో ఉందో ఆ ప్యాకేజ్ పేరు రాసి సెమీకాలన్. సో సెమీకాలన్ ఇండికేట్స్ దట్ స్పేస్ ఇస్తే తీసుకుంటుందా? ఎక్కడ స్పేసెస్ ఎలవ్ చేయదక్క. ఈవెన్ నేను ప్యాకేజ్ ఇది ఇక్కడ ప్యాకేజ్. ప్యాకేజ్ పక్కన, అంటే ప్యాకేజ్ అనేది ఒక కీవర్డ్, ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ ఏంటో చెప్పడానికి ఒక స్పేస్ అంతే. సో ప్యాకేజ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి ఫాలోడ్ బై ఎ సెమీకాలన్. సో సెమీకాలన్ మీన్స్ ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్, అక్కడితో అయిపోయింది ప్యాకేజ్ పేరు, ఇక్కడితో ఎండ్ అయిపోయింది అని చెప్పడానికి కోసం సెమీకాలన్ అనమాట. నెక్స్ట్ లైన్ చూస్తే మీరు పబ్లిక్ క్లాస్ డెమో. సో ఇక్కడ మనం ఫైల్ పేరు ఏదైతే ఇచ్చామో అదే పేరు క్లాస్కి కూడా ఉండాలి.
సేమ్ టు సేమ్ ఉండాలి. ఇక్కడ డెమో ఉంటే ఇక్కడ డెమో ఉండాలి, ఇక్కడ టెస్ట్ ఉంటే ఇక్కడ టెస్ట్ ఉండాలి, ఏది ఉంటే అది సేమ్ ఎగ్జాక్ట్ ఉండాలి. ఇది ఇదంతా ఆటోమేటిక్గా ఈ ఐడి ఎక్లిప్స్ మీరు ఎప్పుడైతే ఫినిష్ కొడతారో అదే ఆటోమేటిక్గా రాసేస్తుంది అనమాట ఇదంతా. ఓకే. సో ఇప్పుడు పబ్లిక్ అంటే ఇట్స్ సంథింగ్ ఇట్ ఇస్ సేయింగ్ దట్ ఇది ఎవరైనా వాడుకోవచ్చు అనే మీనింగ్. అండ్ క్లాస్ అనేది ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ఈ మొత్తం ఫైల్ అనేది ఒక క్లాస్. ఇట్ ఈస్ లైక్ ఎ టెంప్లేట్, ఇట్ ఈస్ లైక్ ఎ జార్ విత్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు రైట్ అవర్ కోడ్. సో ఇప్పుడు ఈ క్లాస్ యొక్క పేరు డెమో అంటున్నాడు. ఓకే ఫైన్. దాని పక్కన ఈ క్లాస్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో మనం డిఫైన్ చేయాలి కదా. సో ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఇక్కడ నుండి ఈ కింద ఇక్కడెక్కడో వరకు ఉందా, ఇక్కడ వరకు ఉందా, సో డిఫైన్ చేయడం కోసం వి యూస్ కర్లీ బ్రేసెస్ అనమాట. సో ఇప్పుడు మన క్లాస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి 7th లైన్లో ఎండ్ అయింది. సో మనం చెప్పినప్పుడు నేను జావాలో ఏమి రాసినా విత్ ఇన్ ద క్లాస్ లోపలే రాయాలన్నమాట. ఇప్పుడు నేను 8th లైన్లో ఏదైనా రాస్తే అది జావా ఫైల్ కింద కన్సిడర్ చేయదన్నమాట. సో విత్ ఇన్ ద క్లాస్ యూ హ్యావ్ టు Okay, రైట్. class in the sense brackets. యా, బ్రాకెట్స్, ఈ కర్లీ బ్రాకెట్స్ లోపలే మనం రాసుకోవాలి. Open. సో ఇప్పుడు ఇందాక ఆటోమేటిక్గా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ దీని లోపలే పెట్టేసింది అది. సో ఇవాళకి అది అక్కడే ఉంచేయండి. దాని ఇందులో ఇండివిజువల్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ మనం నేర్చుకోవాలి, నెక్స్ట్ నేర్చుకుందాం. నెక్స్ట్ మీరు ఇక్కడ ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోపల చూస్తే ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక 2 ఫ్రంట్ స్లాషెస్ కనిపిస్తున్నాయి కదా. సో 2 ఫ్రంట్ స్లాషెస్ ఏం ఇండికేట్ చేస్తాయి అంటే దే ఇండికేట్ కమెంట్ అనమాట. సో ఇక్కడ రాసుకున్న లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు అని మీనింగ్ అనమాట. సో అది ఉంచొచ్చు, తీసేయచ్చు, బికాస్ కమెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ప్రస్తుతానికి తీసేసాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రింట్ చేయడం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా దిల్ స్టార్ట్ విత్ ప్రింటింగ్ అనమాట. ప్రింట్ చేయడం నేర్చుకోవాలి. అంటే ప్రింట్ అంటే లైక్ ప్రింటర్లో ప్రింట్ కాదు, జస్ట్ మనకు అవుట్పుట్ రావాలన్నమాట. సో ఇప్పుడు మనకి దానికోసం కమాండ్ ఉంది కాల్డ్ యాజ్ system.out.println. సో ఎస్ క్యాపిటల్ రాయాలి. సో సిస్టమ్, సో ఎస్ క్యాపిటల్ పెట్టానంటే మీనింగ్ సిస్టమ్ ఈజ్ ఏ క్లాస్. ఎప్పుడైనా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఏ క్లాస్. ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇక్కడ మీరు చూస్తుంటే నేను టైప్ చేస్తున్న నాకు సజెషన్స్ వస్తున్నాయా, ఇది బెనిఫిట్ ఆఫ్ ఐడిఏ అనమాట. ఇప్పుడు ప్యాకేజ్ అనేది, పబ్లిక్ అనేది, క్లాస్ అనేది ఇవన్నీ స్టాండర్డ్ వర్డ్స్, అందుకే వాటన్నిటికీ ఒక డిఫరెంట్ కలర్ ఉంది. సో ఇలా సెగ్రిగేట్ చేయడం కోసం, ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసం మనకి ఎక్లిప్స్ అనేది యూజ్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఇందులో మనకు ఒక కమాండ్ ఉంది println. సో println is the command which will help us to print something in the console. సో ఇప్పుడు నేను ఇక్కడ రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసి దీని లోపల నేను ఏదైనా టైప్ చేయొచ్చు. సో ఏదైనా ఒక ఇంగ్లీష్ మోర్ దాన్ 1 ఇంగ్లీష్ వర్డ్ ఉంటే దాన్ని మనం జావాలో వి కాల్ ఇట్ యాజ్ అ స్ట్రింగ్. సో స్ట్రింగ్ని మనం ప్రింట్ జావాకి ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇక్కడ హాయ్ అని రాశాను అనుకోండి, దానికి తెలీదు ఈ హాయ్ అనేది ఏంటో దానికి తెలియదు. అందుకే ఇప్పుడు అది నాకు ఎర్రర్ చూపిస్తుంది, ఇట్ కెనాట్ బి రిజాల్వ్ టు ఏ వేరియబుల్ అని ఎర్రర్ చూపిస్తుంది, దానికి తెలియట్లేదు అదేంటో. సో మనం చెప్పాలన్నమాట దానికి ఎక్స్ప్లిసిట్గా దట్ దిస్ ఈజ్ అ వర్డ్, దిస్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్ అనేది మనం చెప్పాలి అనేసి అంటే యూ హ్యావ్ టు యూజ్ స్ట్రింగ్కి సింటాక్స్ లైక్ ఎలా ఉంటుంది అంటే డబుల్ కోట్స్ లోపల రాయాలి సింపుల్గా అంతే. సో డబుల్ కోట్స్ లోపల మనం ఏమైనా రాసుకోవచ్చు ఆ డబుల్ కోట్స్ లోపల. ఇక్కడ స్పేస్ ఇవ్వచ్చా? ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, దీని లోపల స్పేస్ ఇచ్చుకోవచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చుకోవచ్చు, ఏమైనా ఇచ్చుకోవచ్చు. వీటిలో ఎక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ స్పేస్ ఆర్ నాట్ అలౌడ్, బట్ ఇక్కడ మనం స్పేస్ ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ డబుల్ కోట్స్ లోపల ఏం రాసినా కూడా ఇట్స్ ఫైన్, ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ అ స్ట్రింగ్ లైక్ నార్మల్ ఇంగ్లీష్ వర్డ్ లాగా తీసుకుంటుంది. రాసిన తర్వాత యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ సేవింగ్ ద ఫైల్. సో ఇక్కడ సేవ్ అయ్యలేకపోతే ఇక్కడ మనకు స్టార్ కనిపిస్తుంది. కమాండ్ ఎస్ కంట్రోల్ ఎస్ సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ప్లే బటన్, ఈ రన్ బటన్, మీకు కోడ్ అనేది రన్ అవుతుంది. సో మీకు ఇక్కడ కన్సోల్లో కనిపిస్తుంది అవుట్పుట్. సో మనం ఇక్కడ ఏం రాసాం, హాయ్ వెల్కమ్ టు జావా. సో అది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. దట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ జావా. ఇది మీరు చేయండి.